సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డోన్ ఓటర్ మహాశయులకు విజ్ఞప్తి, నమస్కారం. రోజు కాంగ్రెస్ పార్టీ డోన్ నియోజకవర్గానికి ఇండియా కూటమి బలపరిచినటువంటి అభ్యర్థిగా మీ ముందుకు రావడం జరిగింది. ప్రధానంగా డోన్ నియోజకవర్గంలో ఉన్న ఓటర్లందరూ కూడా విఘ్నత కలిగినటువంటి ఓటర్లు. మీరందరూ కూడా ఒక సామాన్యుడైనటువంటి నాకు, అదేవిధంగా ఎంపీ అభ్యర్థి లక్ష్మీనరసింహ యాదవ్ గారికి హస్తం గుర్తుపైన ఓటు వేయాలని చెప్పేసి మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఎందుకంటే మేము ఇద్దరం కూడా విద్యార్థి ఉద్యమ నాయకులుగా ప్రజా సంక్షేమం పైన, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పైన, వాళ్ళ యొక్క సమస్యల పైన అవగాహన కలిగి పోరాటాలు చేసినటువంటి వ్యక్తులుగా మమ్మల్ని ఆదరించాలని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటా ఉన్నా. ఈరోజు ఈ డోన్ నియోజకవర్గంలో పోటీ చేసినటువంటి ఇద్దరు అభ్యర్థులు ధనవంతులు, బలవంతులు. అయితే ఆ ధనవంతులు, బలవంతులతో మేము కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మమ్మల్ని నిర్ణయించడం, ఆ తర్వాత ప్రచారంలో కూడా అన్ని గ్రామాలు, అన్ని మండలాలు, ప్రతి గ్రామంలో ప్రతి ఇంటిని కూడా చేయడం జరిగింది. మా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకుపోతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ రేపు అధికారంలోకి వస్తే మొట్టమొదటి సంతకం ప్రత్యేక హోదా పైన 10 సంవత్సరాలు, వాటితో పాటు రైతులకు 2 లక్షల రుణమాఫీ, మరియు దేశంలో ధరలు పెరుగుతూ ఉన్నాయి. ఈ ధరలను తగ్గించలేని ఈ కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఈ 2 ప్రభుత్వాలకు తగిన బుద్ధి రావాలంటే మహిళలు ఇబ్బంది పడుతూ ఉన్నారని చెప్పేసి మా మేనిఫెస్టోలో మహాలక్ష్మి అనే ఒక పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ మహాలక్ష్మి పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? నెలకి 8,333 రూపాయలు మహిళా అకౌంట్లో నేరుగా వేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. సంవత్సరానికి 1,00,000 రూపాయలు మహిళా అకౌంట్లో వేస్తుంది. మరి వీటితో పాటు దేశవ్యాప్తంగా 30 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటే 2.5 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఈ 2.5 లక్షల ఉద్యోగాలు ఖాళీ భర్తీని, మరి అదేవిధంగా 30 లక్షల ఉద్యోగాలను కూడా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మా రాహుల్ గాంధీ గారు మొట్టమొదటిగా ఇది కూడా చేస్తామని చెప్పేసి మరొక హామీ ఇవ్వడం జరిగింది. మరియు ఇందిరమ్మ ఆ రోజు అనేక గ్రామాలలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు, పేదలకు చాలా మందికి ఇల్లు నిర్మించుకోవడానికి 4 సెంట్ల స్థలం, 5 సెంట్ల స్థలం ఇచ్చింది. తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఇందిరమ్మ పథకాల కింద ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ఇట్లా రకరకాలుగా గృహాలు నిర్మించుకోవడానికి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అవకాశం కల్పించారు. అదే పథకాన్ని రేపు మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే 5 లక్షల రూపాయలు ఇస్తూ ఇల్లు నిర్మించుకోవడానికి 2 సెంట్ల స్థలాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ఇస్తా ఉంది. మరి ఈరోజు ముసలవాళ్ళు కావచ్చు, తాతలు కావచ్చు, ఇంట్లో ఒకరికి పెన్షన్ వస్తే ఒకరికి రాదు, అక్కడ వితంతు ఉంటే రాదు, ఒక రేషన్ కార్డులో కోయిన్సైడ్ అవుతా ఉన్నాయి. కాబట్టి అలాంటి కండిషన్స్ లేకుండా, ఎటువంటి కండిషన్స్ లేకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఎంతమంది ముసలవాళ్ళున్నా, తాతలున్నా, వికలాంగులున్నా, వితంతులున్నా వాళ్ళకి 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా 6,000 రూపాయలు వికలాంగులకు పెన్షన్ ఇస్తామనేది మరొక హామీ ఇవ్వడం జరిగింది. దీంతో పాటు రైతులకు మద్దతు ధర కల్పించడానికి ఎంఎస్ స్వామినాథన్ కమిటీ సిఫారసులను ఆధారంగా చేసుకుని 50% లాభంతో గిట్టుబాటు ధర కల్పించే బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఒక్కసారి మా మేనిఫెస్టో ప్రజల మేనిఫెస్టో, సంక్షేమాన్ని కోరుకునే మేనిఫెస్టో, మా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని ఆధారంగా చేసుకునే అనేకమైనటువంటి పార్టీలు కాపీ కొట్టి అవి జనాల్లోకి తీసుకుపోతా ఉన్నాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తీసుకోండి ఒకసారి. ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ పథకాలన్నీ కూడా 104 కానీ, 108 కానీ, లేకుంటే ఆరోగ్యశ్రీ కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ పెట్టిన పథకాలు. ఆ పథకాలను ఆధారంగా చేసుకుని అధికారంలోకి వచ్చాడు. మరి ఈరోజు కూడా తెలుగుదేశం పార్టీ కూడా తెలంగాణలో పెట్టినటువంటి పథకాలను ఇక్కడ కాపీ కొట్టేస్తాము. అంటే కాంగ్రెస్ పార్టీ ప్రజా మేనిఫెస్టోని తీసుకొస్తుంది. ప్రజల కోసం పోరాటం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ, ప్రజా సంక్షేమాన్ని కోరుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా మమ్మల్ని సామాన్యులకు అవకాశం ఇచ్చింది షర్మిలమ్మ గారు, రాహుల్ గాంధీ గారు. కాబట్టి మా సామాన్యులైనటువంటి మాకు ఓటర్ మహాశయులందరూ విఘ్నతతో ఆలోచించి ఓటు వేయాలని, ఎందుకంటే ఇప్పటి నుంచే వాళ్ళకు ధనబలం ఉంది కాబట్టి డబ్బుతో ఓటర్లను కొనాలనే ఒక ఆలోచనతో ఉన్నారు. ప్రజలు కూడా విఘ్నత కలిగి ఆలోచించే శక్తి ఉంది వాళ్ళ కాడ. ఏది మంచి, ఏది చెడు, ఎవరు మన కోసం చేస్తారో అనే ఆలోచన ప్రజల దగ్గర ఉంది కాబట్టి
మాకు ఖచ్చితంగా మేము కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది డోన్ నియోజకవర్గంలో, అదేవిధంగా నంద్యాల పార్లమెంట్లో కూడా గెలవబోతుంది. ఎందుకంటే మేము గ్యారంటీ కార్డులను తీసుకొచ్చాం. కాంగ్రెస్ పార్టీ డోన్ నియోజకవర్గంలో గెలవబోతుంది. నంద్యాల పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా కూడా జె లక్ష్మీనరసింహ యాదవ్ గారు గెలవబోతున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అద్భుతమైనటువంటి మేనిఫెస్టోని రిలీజ్ చేస్తూ ఉంది. అందులో గ్యారంటీ కార్డులను కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో ఇది రైతులకు 2 లక్షల రుణమాఫీకి సంబంధించి ఇది గ్యారంటీ కార్డు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఖచ్చితంగా ఈ గ్యారంటీ కార్డు ప్రజల దగ్గర ఉంచుకొని ప్రజల దగ్గర చేరవేస్తున్నాం. ప్రతి ఇంటికి మా యొక్క పాంప్లెట్ చేరుతా ఉంది. ప్రజల నుంచి మంచి స్పందన ఉంది. ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ రావాలని కోరుకుంటా ఉన్నారు. మరొక గ్యారంటీ కార్డును మాకు ఇవ్వడం జరిగింది. ఇందులో ఇది ₹1,00,000 మహిళా అకౌంట్లో నేరుగా వేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్నటువంటి మరొక హామీ పత్రం. సో ఈ హామీ పత్రాలు కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసింది, ప్రజల్లోకి తీసుకుపోతుంది. ప్రజలు కూడా ఖచ్చితంగా ఇలాంటి వాటిని నమ్ముతారు. కాంగ్రెస్ పార్టీ మీద ఎటువంటి ఇంకోటి ఆలోచన లేదు. కాంగ్రెస్ పార్టీని గెలిపించేది కూడా ప్రజలే. ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారని చెప్పేసి నమ్ముతా ఉన్నా. అనేక గ్రామాలు తిరిగా, మొత్తం 3 మండలాల్లో బేతంచెర్ల, ప్యాపిల్ మండలం, డోన్ మండలం అన్ని గ్రామాలు తిరిగా. అన్ని గ్రామాల్లో కూడా మంచి స్పందన ఉంది. 100% కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ఈ డోన్ నియోజకవర్గానికి కావలసినటువంటి ప్రణాళిక మా దగ్గర ఉంది. చూడండి, రైతులకు సంబంధించి రైతులు అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ఇక డోన్ నియోజకవర్గంలో దాదాపుగా వాటర్ సోర్సెస్ లేవు, ఇరిగేషన్ సోర్సెస్ లేనటువంటి నియోజకవర్గం ఏదంటే కాంగ్రెస్ పార్టీ. కానీ ఇరిగేషన్ కల్పించే బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ దగ్గర ఒక ప్రణాళిక ఉంది. ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిర్మించేది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఆనాడు శ్రీశైలం డ్యామ్ కట్టింది, తుంగభద్ర డ్యామ్ కట్టింది, కృష్ణ, ఇలా అనేక రకాలైనటువంటి నాగార్జున సాగర్ డ్యాములు కట్టినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఈ రోజు కూడా డోన్ నియోజకవర్గానికి ఒక ప్రాజెక్ట్ నిర్మించబోతుంది కాంగ్రెస్ పార్టీ. అది ఖచ్చితంగా వేల లక్షల ఎకరాలను కూడా తడిపే బాధ్యత, ప్రతి ఎకరాకు నీరు అందించే బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు డోన్ నియోజకవర్గంలో అనేక గ్రామాలు తిరిగితే అనేక గ్రామాలలో తాగునీటి సౌకర్యం లేదు. తాగడానికి బిందెలు ఎక్కడి నుంచో తీసుకెళ్లి ఎక్కడో పోయి ఆ కాలువల్లో, వంకల్లో ఇంకా తాగుతా ఉన్నారు. ఏంది దీనికి పరిస్థితికి రావడానికి కారకులు ఎవరు? ఒక్కసారి ఆలోచించి, పాలకులు కాదా? 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మన మినిస్టర్ గారు, ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి మినిస్టర్ గారు ఇప్పుడు 5 సంవత్సరాలుగా ఉన్నారు. మరి ఆయన ఏం చేస్తా ఉన్నాడు? ఎండాకాలం వచ్చింది. ఎండాకాలంలో ఎలా చర్యలు చేపట్టాలి, ఏ విధంగా నీటి ఎద్దడిని నివారించాలి అని అధికారులతో ముందుగానే మాట్లాడాల్సినటువంటి అవసరం లేదా? మరి అలాంటి ఆలోచన రాలే ఆయనకి. కానీ ఇప్పుడు నీటి ఎద్దడి లేక ఇబ్బందులు పడతా ఉన్నారు. కొన్ని గ్రామాల్లో అడిగినాం, ఏంటి నీళ్ళు సమస్య ఉందంటే, మరి అధికార పార్టీ వాళ్ళని అడగలేదంటే, అడిగితే మొన్న ఊరికి వచ్చినాడు, అడిగితే మాకే నీళ్ళు లేవు, సీఎంకే నీళ్ళు లేవు, మీకేం వస్తాయని చెప్పేసి ఎటకారంగా మాట్లాడుతూ ఉన్నారని ప్రజలే అంటున్నారు. ఒకసారి ఆలోచించండి. ప్రజాప్రతినిధి ఆయన. ప్రజాప్రతినిధి అంటే ఎవరు ఏ సమస్య చెప్పినా ఓపికలతో వినే బాధ్యత ప్రజాప్రతినిధి. ఓటర్స్ ద్వారా మీరు ఏ సమస్యను తీసుకొని సమస్యను తీర్చాల్సినటువంటి బాధ్యత ప్రజాప్రతినిధులు. కానీ ఇప్పుడున్నటువంటి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కావచ్చు, లేకుంటే ఇంతకుమున్నటువంటి వాళ్ళు కావచ్చు, ప్రజా సమస్యలు తీర్చలేరు. వాళ్ళు వ్యాపారస్తులు, వాళ్ళు భూస్వాములు, పెత్తందారులు. అలాంటి వాళ్ళకొద్దు. ఒక్కసారి ఆలోచించండి. మన ఓటు మనం వేసుకుందాం. పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్ కీ ఆఫ్ ద ఎకానమీ టు అసిస్ట్ బీసీ మైనారిటీస్. కాబట్టి ఒక్కసారి ఆలోచించి ప్రజలరా, సామాన్యుడైన మమ్మల్ని ఒక్కసారి గెలిపించండి. కాంగ్రెస్ పార్టీ దగ్గర ప్రణాళిక ఉన్నాయి. ఆ ప్రణాళిక నెరవేర్చే బాధ్యత కూడా తీసుకుంటుంది. వీటితో పాటు డోన్ నియోజకవర్గంలో అనేక మంది నిరుద్యోగులు ఉన్నారు, చదువుకునేటువంటి అన్ఎంప్లాయీస్ ఉన్నారు. మరి చదువుకునేటువంటి అన్ఎంప్లాయీస్కి నువ్వు ఎక్కడైనా పరిశ్రమలు తీసుకొచ్చావా? నూతన పరిశ్రమలు తీసుకురాలే. ఏదో కొన్ని చిన్నవి తీసుకొచ్చి మేము అభివృద్ధి అని చెప్తా ఉన్నాం. సరే, అభివృద్ధిని మేము కూడా అడ్డుకోం, స్వీకరిస్తాం, యాక్సెప్ట్ చేస్తాం. కానీ అభివృద్ధి పేరుతో అనేక రకాలైనటువంటి దోపిడీ జరిగింది. ఆ దోపిడీ పైన మీరు కూడా ఒకసారి ఆలోచించి దాని వైపు మళ్ళా అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరి పరిశ్రమలకు రావాల్సినటువంటి రా మెటీరియల్ ఇక్కడ ఉంది. నూతన పరిశ్రమలు తీసుకురావచ్చు. కొత్త పరిశ్రమలు తీసుకొస్తే ఉపాధులు కలుగుతాయి, ఉద్యోగాలు వస్తాయి, చదువుకున్న యువత పెడదారి పట్టకుండా ఉంటుంది. డోన్ పట్టణంలో అనేక రకాలైనటువంటి మత్తుకు గురి అవుతా ఉన్నారు, డ్రగ్స్కి అడిక్ట్ అవుతా ఉన్నారు, మట్కాకు బానిస అవుతా ఉన్నారు, తాగుడుకు బానిస అవుతా ఉన్నారు. మరి వీటిపైన చర్యలు లేవు. అధికారులు నిద్రమత్తులో ఉన్నారా? ఒక్కసారి ఆలోచించండి ప్రజలారా. మరలా ఇదే ప్రభుత్వం వచ్చిందంటే రాష్ట్రం అంతా అతర్కతమైపోతుంది.
మన డోన్ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. కాబట్టి ఒక్కసారి బాగా ఆలోచించి మీ నిర్ణయాన్ని రేపు 13వ తేదీ జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ డోన్ నియోజకవర్గానికి ఇండియా కూటమి బలపరిచిన అభ్యర్థిగా నాకు ఒక ఓటు, అదేవిధంగా నంద్యాల పార్లమెంటుకు విద్యార్థి సంఘం బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థి సంఘం పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ప్రజా సమస్యలపైన విద్యార్థి సమస్యలపైన అవగాహన కలిగినటువంటి వ్యక్తి జె లక్ష్మీ నరసింహ యాదవ్ గారిని గెలిపించి మరి చట్టసభలో పంపిస్తే మా ఇద్దరిని కూడా ఖచ్చితంగా ప్రజాగలం మీ సమస్యలే మా సమస్యలుగా భావించి మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాం. 100% ఎప్పుడైనా ఎక్కడైనా ఏ సమయంలోనైనా మీరు మమ్మల్ని కలవచ్చు, మేము అందుబాటులో ఉంటాం తెలియజేస్తూ మరొకసారి కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుపై మీ అమూల్యమైనటువంటి ఓటు వేయాలని చెప్పేసి డోన్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు.